రోహిత్ కోహ్లీ లేకపోయినప్పటికీ భారత్ టెస్టు జట్టు బలంగానే ఉంది. బాధ్యతలు తీసుకోవడానికి కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇంగ్లాండ్ మీద రాణిస్తే జట్టులో సెటిల్ అవ్వొచ్చని యువ ప్లేయర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే రోహిత్ కోహ్లీ లేని జట్టు మెరుగైన ప్రదర్శన ఇవ్వడం అంత తేలికైన విషయమైతే కాదు. కుర్రాళ్లపై ఒత్తిడుంటుంది. బలమైన జట్టుపై పరుగులు తీయాలన్నా, వికెట్ల వేటలో దూసుకుపోవాలన్నా ఎక్స్ట్రాడినరీగా ఆడాల్సిందే. బ్యాటర్లు ఒత్తిడిని జయించి క్రీజ్లో నిలదొక్కుకోవాలి. ఇంగ్లాండ్ అడ్డాలో భారత బౌలర్లు సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగాలి. సరైన గేమ్ ప్లాన్ తప్పనిసరి. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతాడు అనేది ఆసక్తికరం. కెప్టెన్ గా శుభ్మన్ గిల్ పైనే ఫోకస్ ఉండబోతోంది. కెప్టెన్ గా గిల్ కు పెద్దగా అనుభవం లేదు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ను 2 సీజన్లలో నడిపించాడు. జింబాబ్వే టూర్ లో భారత టీ20 జట్టుకు కూడా కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇదే టైంలో టెస్టుల్లో గంభీర్ ట్రాక్ రికార్డ్ గొప్పగా లేదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సిరీస్ లో భారత్ ఓడిపోయింది. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ లో భారత్ కు సవాల్ తప్పదనే చర్చ ఉంది. అయితే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మనసంతా భారత జట్టుపైనే ఉందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్ లోనే కోహ్లీ ఉన్నాడు. తొలి టెస్టుకు ముందు కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ తో పాటు మరికొందరు క్రికెటర్లను తన ఇంటికి ఆహ్వానించాడు విరాట్. కొన్ని గంటల పాటు వారితో మాట్లాడినట్టు కథనాలొస్తున్నాయి. కుర్రాళ్లకు ఆతిథ్యమిచ్చిన కోహ్లీ ఇంగ్లాండ్ తో సిరీస్ గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. బలమైన జట్టు మీద ఎలాంటి ఆటతీరును ప్రదర్శించాలన్న దానిపై కొన్ని సూచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కు 14 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంగ్లాండ్ లోనూ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. దీంతో అనుభవంతో కోహ్లీ చేసిన సూచనలు భారత జట్టుకు కలిసొస్తాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు భారత్ టెస్టు జట్టులో కోహ్లీ ఉంటే బాగుండేదంటున్నారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. విరాట్ ఆడితే ఆ మజా వేరుగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఇదే అంశంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. భారత జట్టులో 18వ నెంబర్ జెర్సీ కనిపించదన్నాడు. ఆ జెర్సీని చూడలేకపోతున్నందుకు అసంతృప్తిగా అనిపిస్తోందన్నాడు. విరాట్ తో కలిసి ఆడడమే తనకు ఇష్టమన్నాడు. గ్రౌండ్ లో దిగినప్పుడు తన మైండ్ సెట్ కూడా కోహ్లీ మైండ్ సెట్ లాగే ఉంటుందన్నాడు. మొత్తంగా స్టార్ ప్లేయర్ బరిలో దిగితే ఆ కిక్కే వేరుగా ఉండేదన్నాడు బెన్ స్టోక్స్.